హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోని నేను మీకోసం చికెన్ కీమా బిర్యానీ తెచ్చాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా ఫాలో అయితే ప్రాసెస్ మాత్రం అద్దిరిపోయే డిష్ని ఇళ్ళపాది కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైగా తెలుగులో ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చేయడం. సో వీడియో సేవ్ చేసుకోండి, మీరు వంట వండుకునేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. అయితే ముందు ఈ బిర్యానీ చేయడానికి ఒక అర కేజీ బాస్మతి రైస్ని ఇలా ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో నీరు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం కూడా 3 సార్లు చేయాలన్నమాట. అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రైస్ని చేత్తో కలుపుతూ ఆ వైట్ పొట్టంతా తేలిపోయేలాగా మనం కలిపేశాక ఆ వాటర్ ఉంపేసి ఇంకో 2 సార్లు ఇదే ప్రాసెస్ చేశాక చివరిగా 3 సార్లు అయిపోయాక వాటర్తో సోక్ చేసుకోవాలి రైస్ని 45 మినిట్స్ నుంచి గంట వరకు. మనం 45 మినిట్స్ రైస్ సోక్ చేశాక అప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలాలు, దాల్చిన, లవంగ మీ దగ్గర ఏముంటే అవి వేసుకొని దాంతోపాటు ఒక 3 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని 5 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఎంత చిన్న ముక్కలు కట్ చేస్తే ఈ వంటకు అంత బాగుంటుంది. అలాగే ఇదంతా వంట మనం మొత్తం స్టార్ట్ నుంచి చివరి వరకు లో ఫ్లేమ్లో మాత్రమే చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయని, ఉల్లిపాయల్ని ఒక 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక దీంట్లోకి ఒక టమాటోని కూడా ఇలాగే చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసి అది కూడా వీటితో పాటు మగ్గేలాగా ఇంకో 3 నిమిషాలు కలుపుకుంటూ ఇలాగా వండుకోవాలి. మొత్తం ఇలాగ ఒక 5 నుంచి 6 నిమిషాలు లో ఫ్లేమ్ మీద చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేయండి. ఆ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఈ ఉల్లిపాయ టమాటాకు పట్టాలి, అలాగే పచ్చివాసన పోవాలి. అప్పుడు వరకు ఇలా కలుపుతూ శుభ్రంగా ఫ్రై చేసుకోండి ఇంకో నిమిషం పాటు. ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసుకోండి 4 టేబుల్ స్పూన్స్. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇంకా మంచిది, అది వేసుకోండి. ఏది వేసినా పర్వాలేదు, ఫ్రెష్ క్రీమ్ వేసినా పెరుగు వేసినా ఏదైనా 4 టేబుల్ స్పూన్స్ వేసి కలిపేశాక దీంట్లోకి గరం మసాలా 1 టేబుల్ స్పూను, క్యూమిన్ పౌడరు 1/2 టీ స్పూను, చికెన్ మసాలా అర టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూను, అలాగే పసుపు చిటికెడంత వేసుకున్న చాలు, లేదా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీకు ఒకవేళ స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే మాత్రం చికెన్ మసాలాని ఇంకొక అర టేబుల్ స్పూను, గరం మసాలాని ఇంకొక అర టేబుల్ స్పూన్ పెంచుకోండి. కారం మాత్రం ఎక్కువ వేసేయకండి, మనకి స్ట్రాంగ్ కన్నా కారం ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఉప్పు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు ఈ ముద్ద అంతా బాగా మసాలా ముద్ద రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర ఒక గుప్పుడు వేసేసుకోండి. అలాగే దీంట్లోకి చికెన్ వేసుకోవాలి కైమా కొట్టేసి. అయితే చాలామంది ఇక్కడ కొత్తిమీరతో పాటు పుదీనా వేస్తారు, పుదీనా అస్సలు వేయొద్దండి, కొత్తిమీర ఒక్కటే వేసుకోండి. వేసాక కలిపేసి అర కేజీ చికెన్ కీమా వేసుకోండి. మనం చికెన్ షాప్ దగ్గర కొనుక్కుంటాం కదా, వాళ్ళకి కీమా కొట్టేయమంటే కొట్టేస్తారు. మనకంటే చాలామంది తెలియదు చికెన్ కూడా కీమా కొడతారు, ఓన్లీ మటనే అనుకొని మనకు తెలియక ట్రై చేయలేదు ఎప్పుడు. కానీ చికెన్ కీమా కొట్టించి ఇలా అర కేజీ చికెన్ తెచ్చేసుకొని దీన్ని కూడా వేసేసి శుభ్రంగా కలిపి దీని మీద మూత పెట్టి ఒక 4 నిమిషాలు వదిలేసేయండి. 4 నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూస్తే మీకు చికెన్లోంచి వాటరు సగానికి పైగా బయటకు వచ్చి ఆ నూనెలో తేలుతూ కొతకొతలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఇంకొకసారి బాగా కలిపి దీంట్లో వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే వాటర్ వేసే కన్నా ముందు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చికెన్ ఒక చిన్న ముక్క తీసి ఎంతవరకు ఉడికిందో ఒక్కసారి చూసుకోండి. అది ఎందుకో నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎలా వేయాలి అంటే మీకు ఆ చికెన్ ముక్కలు జస్ట్ ములగాలి అంతవరకే వేసుకోవాలి. 100 ml 200 ml అలా ఏం ఉండదు కొలత. మీ గిన్నె తీసుకున్న గిన్నె బట్టి మీ చికెన్ ఎక్కడి వరకు ఉందని దాన్ని బట్టి ఆ కొలత కరెక్ట్గా చికెన్ మునిగే వరకు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఈ 10 నిమిషాల్లో మనం ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకో గిన్నెలో ఈ పాటికి ఒక హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్ పెట్టుకొని దానిలో బిర్యానీ మసాలాలన్నీ వేసేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్తో ఉప్పు వేసుకొని అలాగే నూనె 1 టేబుల్ స్పూన్ దాకా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఆల్రెడీ హాట్ వాటరే, మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద బాగా బాయిల్ చేసి ఇలా కొతలాడుతూ ఉండగా దీన్ని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. జస్ట్ వాటర్ ఫాస్ట్గా హీట్ అవ్వడానికి హై ఫ్లేమ్ అంతే. మార్చుకొని ఆ గంట సేపు నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని ఇందులో వేసేసి అది 90% ఉడికిపోయేదాకా మనం కలుపుకుంటూ
దీన్ని ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక 2 సార్లు కలిపేసేయండి. కలిపేశాక మీరు మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు వదిలేస్తే ఆటోమేటిక్గా మీకు 90% దాకా ఉడికిపోద్ది అనమాట. అలాగా మనం 90% ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఒక పలుకు ఇరిపి చూసుకోండి. ఇరిపిసాక మీకు ఈజీగా ఇరిగిపోతుంది, చిన్న రఫ్ ఉంది లేదా ఇరిగిపోతుంది అనుకున్న టైంకి ఇందులోంచి తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ రెడీ అవుతుంది, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మూత తీసేసి ఆ రైస్ని అంతా ఇందులో వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి చికెన్ని ఒక ముక్క తిని టేస్ట్ చేయండి. మీకు టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే దాని మీద ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ అంతా సర్దుకోవాలి. రైస్ సర్దడమే అసలేం ట్రిక్ అండి. సైడ్స్ గ్యాప్ లేకుండా రైస్ని జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే రైస్ పొడిగా ఉండేలా చూసుకోండి. అంటే ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వచ్చేయకుండా నార్మల్గా రైస్ ఏదైతే చేసామో ఆ రైస్ మాత్రమే వేసుకునేలా చూసుకోండి. ఓకే, ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం చాలామంది తెలుసు, తెలియకపోతే కామెంట్ చేయండి, దానికోసం ఒక షార్ట్ వీడియో అయితే చేస్తా. ఇంకా ఫైనల్గా ఒక టచ్ ఇచ్చేలాగా నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసి దీన్ని 10 నుంచి 12 నిమిషాలు అలా వదిలేస్తే 12 నిమిషాల తర్వాత మనకి అద్దిరిపోయే చికెన్ కీమా బిర్యానీ రెడీ. వాయిస్ ఓవర్ ఎలాగుందో చెప్పండి, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలో సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సజెస్ట్ చేస్తే మంచి రెసిపీలు చేస్తున్నాను, నాకు వాయిస్ ఓవర్ సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో అనిపిస్తుంది. సో మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉందో, దాన్ని బట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ కాకండి. ఇప్పుడు దాకా చూశారు కదా, సో వీడియో కూడా సేవ్ చేసుకోండి. ట్రై చేసేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నచ్చితే మాత్రం ఒక లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.